హలో! ఇక్కడ హ్యాపీ చూసారా? పొద్దున్నే ఎంత బాగా వింటా ఉందో మ్యామ్ మాటలన్నీ. వార్మప్ అంట, ప్రేయర్ అంట. చూసేద్దామా? Thank you, God, for every breath. Thank you, God, Thank you, God, for the birds that అబ్బబ్బా! పాపం అనిపిస్తుంది పిల్లల్ని పొద్దున్నే లేపి క్లాస్‌లో కూర్చోపెట్టాలంటే. అంటే చల్లగా ఉంది కదా ఇప్పుడు. క్లాస్ అలా అయిపోయిందో లేదో చూసారా? ఆటలు స్టార్ట్ చేసేశారు. హలో! సో, ఈరోజు మీకు ఒక మంచి ప్రోడక్ట్ ఒక డీడీ క్రీమ్ యూజ్ చేస్తున్నాను. దాని రివ్యూ సూన్ ఇస్తానని చెప్పాను కదా! సో, ఈరోజు అది ఇస్తున్నాను. దాని రివ్యూ. ఏది అంటే ఇది యాక్టే ఆర్గానిక్స్ అనమాట. ఆర్గానిక్ ప్రోడక్ట్ ఇది. ఇది వచ్చి డీడీ క్రీమ్. సో, డీడీ క్రీమ్ అంటే బీబీ క్రీమ్‌లో ఉన్న ప్రాపర్టీస్ ఇంకా సీసీ క్రీమ్‌లో ఉన్న ప్రాపర్టీస్ 2 కంబైన్ చేసి డీడీ క్రీమ్ అనేది చేస్తారు. సో, ఇదేమంటే మెయిన్‌గా డీడీ క్రీమ్ విత్ ఎస్‌పీఎఫ్ వస్తుంది. ఇంకా మన స్కిన్‌ని మాయిశ్చరైజ్ పెడుతుంది. ఇంకా యాంటీ ఏజింగ్‌కి ది బెస్ట్ అనమాట. సో, ఇది వచ్చి ది స్కిన్ కరెక్టెడ్ డీడీ క్రీమ్. యాక్టివ్ ప్రోడక్ట్ ఇది. ఇది విత్ ఎస్‌పీఎఫ్ 25++. ఇది 30 గ్రామ్స్ ప్రోడక్ట్ అండ్ దీని ప్రైస్ వచ్చి 799. ఇంకా మీకు 20% డిస్కౌంట్ కూడా వస్తుంది. కూపన్ కోడ్ యాడ్ చేస్తాను డిస్క్రిప్షన్, ట్రై చేయొచ్చు. ఇంకా ఇది ఇంకొకటి ఏంటంటే 10 ఇయర్స్ నుండి యూజ్ చేయొచ్చు అనమాట. సో 10 ఇయర్స్ అంటే మా టెడ్డీ కూడా యూజ్ చేయొచ్చు. సో ఇది జస్ట్ ఎలా అంటే మనం మాయిశ్చరైజ్ అప్లై చేసుకుంటాం. సో నేను ఇప్పుడు నా ఫేస్ మీద ఓన్లీ మాయిశ్చరైజ్ అప్లై చేసుకుని వచ్చాను. సో ఇప్పుడు ఈ క్రీమ్ జస్ట్ మనం ఎలా యూజ్ చేస్తాం బీబీ క్రీమ్, సిసి క్రీమ్, సో అట్లా అంటే ఇది రెగ్యులర్గా యూజ్ చేయొచ్చు. మనం బయటికి వెళ్ళినప్పుడు యూజ్ చేయొచ్చు, ఇంట్లో ఉన్నప్పుడు కూడా యూజ్ చేయొచ్చు. సో విత్ ఎస్‌పీఎఫ్. సో చూస్తున్నారా? అలా అప్లై చేసేసుకోవాలి ఫేస్ అంతా. చాలా గ్లోగా అనిపిస్తుంది. ఇంకా బ్రైట్‌గా ఉంటుంది ఫేస్. ఇంకా మాయిశ్చరైజ్‌గా పెడుతుంది. బీబీ క్రీమ్ అంటే కొంచెం డ్రైగా ఉండడం ఫేస్ అలా ఉంటుంది కదా! బట్ ఇది అలా ఉండదు అస్సలు. ఏమంటారు మాయిశ్చరైజ్‌గా ఉండింది. లాంగ్ లాస్టింగ్ కూడా. చాలా నచ్చింది నాకు. సో చాలా డిఫరెన్స్ ఉంది కదా! చాలా బాగుంటుంది. ఇంకా వీడియోస్‌లో కూడా ఈ మధ్య నేనైతే ఇదే అప్లై చేసుకుంటున్నాను. చాలా బాగా నచ్చింది. జస్ట్ మనం ఇంకా ఫౌండేషన్ ఇవన్నీ కూడా యూజ్ చేయడం అవసరం లేదనమాట. ఫంక్షన్స్ కూడా ఇదే. రీసెంట్‌గా ఒక ఫంక్షన్‌కి వెళ్ళాను కదా! సో దానికి కూడా ఇదే యూజ్ చేశాను నేను. చాలా ఫెయిర్‌గా, న్యాచురల్‌గా ఉంటుంది. ఇంకా నో సైడ్ ఎఫెక్ట్స్. ఎందుకంటే ఆర్గానిక్ ప్రోడక్ట్. ఇంకా కాస్మెటిక్స్‌లో ఆర్గానిక్ కావాలి అనేది చాలా మంది వెయిట్ చేస్తుంటారు. మంచి ప్రోడక్ట్ కావాలి, కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్ కావాలి, కాకపోతే అన్ని ఫౌండేషన్ కావాలి, లిప్స్టిక్ కావాలి, అన్ని కావాలి, బట్ కెమికల్ ఫ్రీ ఉండాలి అనుకుంటుంటారు. సో వాళ్ళకి ఇది ది బెస్ట్ అనమాట. ఇంకొకటి లిప్ టింట్ ఒకటి చూపిస్తాను. ఇది కూడా యాక్టివ్ ప్రోడక్ట్. ఇది వచ్చి బీట్రూట్ అండ్ టొమాటోతో చేసింది అనమాట. లిప్ అండ్ చీక్ టింట్. సో లిప్స్కి అప్లై చేసుకోవచ్చు, చీక్స్కి అప్లై చేసుకోవచ్చు, ఐ షాడోలో కూడా అప్లై చేసుకోవచ్చు. నేను మొన్న యాపిక్ అప్లై చేశాను ఇదే. ఇప్పుడు మెయిన్గా ఇది ఏమంటే ఒక లైట్ పింకిష్ షేడ్ వస్తుంది, రోజ్ పింకిష్. అండ్ ఇంకొకటి మాయిశ్చరైజ్గా పెడుతుంది. నిజంగా నాకు చాలా నచ్చింది. ఎందుకంటే నా లిప్స్ డ్రై అయిపోతూ ఉంటుంది. నేను ఏదో ఒక లిప్ బామ్ యూజ్ చేస్తూనే ఉంటాను. చాలా రోజుల నుండి ఒకటి యూజ్ చేస్తున్నాను. జస్ట్ ఇప్పుడే అనమాట ఇది వచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టి ఇది యూజ్ చేస్తున్నాను. చాలా నచ్చింది. పింక్ కలర్ ఉండకపోయినా పర్వాలేదు, మాయిశ్చరైజ్గా ఉండాలి అనుకుంటా ఉంటాను నేను మెయిన్గా. అలాంటి దాంట్లో ఇది బెస్ట్ అనమాట. అసలు ఎంత నచ్చిందంటే అంత నచ్చింది. టెడ్డీ యాపీ కూడా అదే అప్లై చేస్తున్నాను. వింటర్స్ కాబట్టి ఎలాగో డ్రై అయిపోతుంది. ఇంకా పిల్లలు ఏమంటే అదేమని చాప్ లిప్స్ అంటారు కదా, సో డ్రైగా ఎలాగోనో ఉంటాయి. పాప మనకు తెలియదు కదా, వైట్గా వచ్చేస్తుంటాయి. మనం చెప్పాలి వాళ్ళకి. సో అలా టెడ్డీకి అప్లై చేస్తున్నాను. యాపీకి అవసరం లేదు. సో జస్ట్ ఇలా ఉంటుంది చూసారా. ఇంకా ఇది ఓన్లీ ఇలా లిప్ బామ్ లాగే కాకుండా మనం లిప్స్టిక్స్కి లిక్విడ్ లిప్స్టిక్స్ యూజ్ చేస్తాం కదా, అప్పుడు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎంత బాగుందో, నాకు నచ్చింది. ఇంకా నేను యాపీకి అప్లై చేశాను, మీరు చూసారు. చీక్స్కి అప్లై చేసుకోవచ్చు, అలాగే ఇంకా ఐ షాడోలాగా కూడా పెట్టుకోవచ్చు. చాలా న్యాచురల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అంటే ఒక గ్లోయి లుక్ ఉంటుందన్నమాట. నాకు అయితే నిజంగా చాలా నచ్చింది. ఇంకా ఆర్గానిక్ ప్రోడక్ట్ కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. టెడ్డీ యాపీకి ఈజీగా అప్లై చేసేసేయచ్చు. వాళ్ళు అడుగుతూ ఉంటారు కదా, మేకప్ చేయండి చేయమ్మా అంటూ ఉంటుంది. సో అలా అంటప్పుడు పూసేయచ్చు. ప్యూర్ ఆర్గానిక్ ప్రోడక్ట్ కాబట్టి జస్ట్ ఎలా అయినా అప్లై చేయండి, ప్రాబ్లం ఉండదు. కొద్ది భలే ఉంది అమ్మాయి, భలే గ్లోగా ఉంది అన్నట్టుగా ఉంటాయి అనమాట. సో ఈ టింట్ యూజ్ చేస్తే చాలా నచ్చింది. అసలు ఎంత గ్లోగా ఉందో. ఇంకా ఐ షాడో లాగా కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు వింటర్స్ కాబట్టి డ్రైగా ఉంటుంది, మనం కొంచెం ఆయిలీగా కనిపిస్తే గ్లోగా ఉంటుంది మన స్కిన్, లేదా డ్రైగా ఉంటుంది. సో ది బెస్ట్ ప్రోడక్ట్. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, దీని కూపన్ కోడ్ ఇస్తాను, మీకు ఇంకా 20% డిస్కౌంట్లో వస్తుంది. సో ట్రై చేయండి. వీళ్ళ ప్యాకింగ్ కూడా చూపిస్తాను మీకు, ఎలా ఇచ్చారు ప్యాకింగ్ నాకు అంతా.
సో దీని ప్యాకింగ్ చూసారా ఎంత బాగుందో, శానిటైజ్ చేసి మరీ పంపిస్తారు. వీళ్ళవి ఓన్లీ స్కిన్ కేర్ కాదు, హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి. బట్ నేను ఇక ప్రజెంట్ మీకు స్కిన్ కేర్ ఇంట్రడ్యూస్ చేశాను. ఇక్కడ నేను డీడీ క్రీమ్ చూపించాను కదా, సో అదైతే నాకు చాలా నచ్చేసింది తెలుసా. అదే కాదు, ఆ లిప్ టింట్ కూడా సూపర్గా నచ్చింది. సో 10% నియాసినమైడ్ అనేసి ఒక ఇంగ్రీడియంట్ అనమాట. వెరీ గుడ్ ప్లాంట్ బేస్డ్ ఇంగ్రీడియంట్ అది. సో దానివల్ల డార్క్ స్పాట్స్ క్లియర్ అయిపోవడం, స్కిన్ బ్రైటన్ చేయడము, సో అలా అవుతుంది. ఇంకా ఈ డీడీ క్రీమ్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. ఇంకొకటి ఏమంటే స్వెట్ వాటర్ ప్రూఫ్ అండ్ యాంటీ పొల్యూషన్ కూడా. ఇంకా ఈ లిప్ టింట్ ఏమంటే న్యాచురల్ అండ్ ఆర్గానిక్ ప్రోడక్ట్. ఎంత నచ్చిందంటే నాకు నిజంగా. ఇంకా లిప్స్ డార్క్నెస్ని కూడా రెడ్యూస్ చేస్తుంది. ఇంకా మాయిశ్చరైజ్ పెడుతుందని చెప్పాను కదా, లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటుంది. సో నేను మీకు రికమెండ్ చేస్తున్నాను, డెఫినెట్గా తీసుకోండి. లిమిటెడ్ 20 అనేసి కూపన్ కోడ్ మీరు అమెజాన్లో ఆర్డర్ చేయండి. 2 days వరకు ఆర్డర్ ఉంటుంది అనమాట. ఐ మీన్ ఆఫర్ ఉంటుంది, 20% డిస్కౌంట్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను. మళ్ళీ మీకు ఒకసారి ఇక్కడ టెక్స్చర్ దాన్ని ఎలా ఉంటుందనేసి చూపిస్తాను. జస్ట్ ఎంత స్మూత్గా సాఫ్ట్గా ఉంటుందో తొందరగా స్కిన్లో అబ్జర్వ్ అయిపోతుంది. చాలా బాగుంది ప్రోడక్ట్. ఇంకా ఫర్ ఆల్ స్కిన్ టైప్స్, సో తీసుకోవచ్చు. సో మీకు యూస్ఫుల్ ప్రోడక్ట్స్ చూపించాను అనుకుంటున్నాను. ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇదేమంటే స్వీట్ చపాతీ మమ్మీ చేస్తూ ఉంది హ్యాపీ కోసం. చూద్దాం పదండి ఎలా చేయాలని అడుగుతున్నారు కదా. అంటే చాలామందికి తెలిసి ఉంటుంది, బట్ చాలామంది అడుగుతున్నారు కామెంట్స్లో, అందుకే చూపిస్తున్నాను. నాన్న మమ్మీ ఏం చేస్తుంది హ్యాపీ? పో హెల్ప్ చేయి పో. హ్యాపీ కోసం చపాతీ, ఇంకా మా అందరి కోసం ఉప్మా చేయడానికి రెడీగా పెట్టుకుందాన్ని. ఏం చేయాలి నాన్న? చేద్దాంలే, అది కూడా ఒక రోజు. ఇప్పుడు ఇది వేయాలి. ఏమేయాలి హ్యాపీ? అదేమది? గీ కదా? గీయా నెయ్యా? గీ చెప్పాలా నెయ్యి చెప్పాలా? మెంటల్ వచ్చిందిరా నాయన. ఏం పర్లేదు, ఇదో చూడు ఎలా వేస్తా ఉందో. ఇప్పుడు ఫ్రై చేయాలి, ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు ఫోల్డ్ చేసి ఫ్రైలో పెట్టాలి. చూడు అలా షుగర్ వేసి అలా స్ప్రెడ్ చేసుకోవాలి. స్వీట్ కావాలంటే అంత వేసుకోవాలి. హ్యాపీకి స్వీట్ ఎక్కువ కావాలి కదా, అందుకే ఎక్కువ షుగర్ వేస్తాను నాన్న మమ్మీ. ఇప్పుడు ఫోల్డ్ చేసేసేయాలి, అలా చేయాలి. రోల్ కాదు, రోల్ కాకుండా అలా ఫోల్డ్ చేయాలి. అప్పుడు స్క్వేర్ షేప్ లో వస్తుంది హ్యాపీ చెప్పి. స్క్వేర్ షేప్ ఏదో ఒక షేప్ చేయనిరా. ఇట్లా చేసుకొని అట్లే పెడతావా? లేదు చేసిస్తా. ఇప్పుడు స్క్వేర్ షేప్ వస్తుంది హ్యాపీ. ఇందాక సర్కిల్ వచ్చింది కదా, ఇప్పుడు స్క్వేర్ చూడు ఎలా వస్తుందో. పొలి రోలి పొలి రోలి పొలి అంటుంది. ఎలా అంటుంది మ్యామ్? రోలి పొలి రోలి పొలి. స్లో 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 ఎలా చేయాలి చెప్పు. అట్లా నాన్న మమ్మీ అక్కడ ఇట్లా చేస్తా అని చూడు. ఏమొచ్చింది? పుసి పుసిగానా అంటే? అంటే ఇక్కడ హాల్ పడింది, అది డబల్ లేయర్ చేస్తాం నాన్న మమ్మీ. డబల్ టైం ఏమంటారు దాన్ని? పొరలు పొరలుగా. ఏయ్ అవంతా తీకిట్రా. రెడీ. ఇప్పుడు దీన్ని మనము ఫ్రై లాగా చేసుకోవాలి. ఇంకోటి స్టైల్స్ ఇవ్వద్దా? స్టైల్సా?
ఎందుకు స్టైల్స్ ఇస్తున్నావు? అది వేసేస్తాను అని మమ్మీ ఇప్పుడు. ఇప్పటి వరకు ఉంది, కరెక్ట్గా చపాతీ వేసే టైంకి వెళ్ళిపోయింది. ఇంకా చపాతీ చూసేస్తారు కదా, చాలామంది అడుగుతున్నారు, ఇంకా అందుకే షేర్ చేసేసాను ఈ వ్లాగ్లో. మనకంటే చిన్నపిల్లలు అలా స్కూల్ గోయింగ్, కాలేజ్ గోయింగ్ పిల్లలు తిన్నారంటే కొంచెం లావుగా హెల్తీగా ఉంటారు. ఇంత నెయ్యి వేసుకొని తిన్నామంటే ఇంకా ఏం లేదు మనము. సో పిల్లలకి పెడితే చాలా హెల్తీ ఫుడ్ అనమాట ఇది. హెల్తీయే కాదు, ఎమ్మీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. హ్యాపీ ఏమో కానీ నేను ఎక్కువ తినేసాను. సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట మా మమ్మీ చేసే వాటిల్లో. స్కూల్ డేస్ అన్నీ గుర్తుకొస్తున్నాయి. 4కి ఇంటికి వస్తాము, వేడిగా చేసి పెడుతుంది మమ్మీ. ఇంకా ఫ్రెష్ అయ్యేది, గబగబా తినేసి ట్యూషన్కి వెళ్ళిపోయే వాళ్ళము. సో అలా స్వీట్ చపాతి. ఇంకా ఇప్పుడు నా పిల్లలు తింటున్నారు, మా మమ్మీ చేసి పెట్టారు. ఇంకా మా డాడీ చూసారా రెస్ట్లో ఉన్నారు. తర్వాత ఉంది మా డాడీకి, హ్యాపీతోనే సరిపోతుంది. ఇంకా లంచ్కి ప్రిపేర్ చేసుకుంటాం మమ్మీ. ఇంకా వీళ్ళిద్దరేమంటే మళ్ళీ స్టార్ట్ చేశారు ఆడుకోవడము. వీళ్ళ ఆటలేమో కానీ ఇది మళ్ళీ డాడీతో పార్క్కి వెళ్ళి కొనుక్కొచ్చుకున్నారు ఆ గేమ్. ఇంకా ఈరోజు మా డాడీతో హ్యాపీ ఎలా ఆడుతుంది గేమ్ అనేది షేర్ చేస్తాను. వెదర్ చూసారా ఎంత కూల్గా, చాలా బాగుంది కదా. ఇంకా ఇలా ఉన్నప్పుడు గరం గరం చాయ్ తాగాలి అనిపిస్తుంది. మమ్మీ టీ పెట్టేసింది, అంటే అప్పుడప్పుడు కొంచెం హైదరాబాద్ లాంగ్వేజ్ అనమాట. సో టీ పెట్టేసింది ఇంకా నాకు మమ్మీ కోసము. ఇంకా హ్యాపీ అయితే మా డాడీ కోసం వెయిట్ చేస్తూ ఉంది, రానన్న గేమ్ ఆడదాము అనేసి. చూడండి గేమ్ చాలా బాగుంటుంది, మిస్ అవ్వద్దు. నేను మాత్రం చాలా ఎంజాయ్ చేశాను. మా డాడీకి రాదంట, హ్యాపీ నేర్పిస్తూ ఉంది. ఇంకా ఈ గేమ్ గుర్తుందా మీకు? లూడో గేమ్. మా అత్తయ్య ఆడుతూ ఉంటారు కదా, దాయాలు ఆడుతూ ఉంటారు. అదే గేమ్ ఇక్కడ స్టార్ట్ చేసింది హ్యాపీ. అవన్నీ వేస్ట్ హ్యాపీ. అవన్నీ పెట్టకూడదురా హ్యాపీ. మీరిద్దరు ఓహో అవన్నీ పెట్టేసి నేను అలా వెళ్ళి ఇలా వచ్చేసరికి గేమ్ చేంజ్ చేస్తున్నారు. గ్రీనా? డైస్ తో ఆడు, డైస్ తీ. త్రీ అంట హ్యాపీ. హ్యాపీ వెరీ గుడ్. అంత మోసం. ఇప్పుడు నేను 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 ఒకటి 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 5 3
Hey. నీళ్ళు తెచ్చుకోవాలి. నువ్వు మొండి ఆడుతున్నావు నేను వెళ్ళిపోతా ఉండు. మొండి ఆడుతున్నావు లైన్గా పెట్టేస్తుంది. దాన్ని వెళ్ళిపోవాలి. ఆ లైన్ కాదు నీది ఒకటి నాది లైన్ వద్దు, లేదు. ఫస్ట్ నేను ఒకటి పెడతా. ఎంతసేపు పెడతావు అబ్బి? పెట్టేది మొండి ఆడట్లేదు యాప్ నువ్వు? ఆటనా నాన్న వెళ్ళిపోతాడంట. ఇది ఆ? ఇట్లా పెట్టేస్తే అది ఎందుకు అలా పెడుతున్నావు? ఊరికే అమ్మ. డైస్ ఆడు. అమ్మ నాన్న ఆ? ఆడట్లా. ఆ? నేను ఆడుతున్నాను నువ్వే మొండి నాన్న ఆ. చూడు, నేను ఇట్లా పెట్టేసి ఈ గేమ్, ఆ గేమ్ వద్దు. నీకు వచ్చే ఆ గేము వద్దు. ఇది వస్తే ఇలా ఇలా ఆడతారా ఈ మూడు ఇక్కడ రావు నువ్వు ఇక్కడ రావాలా ఇక్కడ పెట్టు లేదు. ఇక్కడ పెట్టాలి అదెందుకు ఇవ్వద్దు అయ్యేందుకు పట్టు నూరు రెండు అమ్మ నాన్న మాటినట్లా. ఓ అయ్యో రామ, చూస్తున్నారా హ్యాపీ గేమ్ ఎలా ఆడుతా ఉందో? మొండి ఆడుతా ఉంది, మళ్ళీ గేమ్ డాడీ ఆడట్లేదంట. బిల్డింగ్ బిల్డింగ్ యాప్. నువ్వు అయిపోయాక నేను ఏం బిల్డింగ్ అది? లైన్గా వేయాలమ్మా. మళ్ళీ వేయొద్దు. బీపీ క్యాండిడేట్. చాలే హ్యాపీ, పెద్దది ఎందుకు మరి? పెద్దది. ఇప్పుడు నాన్నకి చేస్తారు బిల్డింగ్. నేను వేస్తా అమ్మ. 1 మీటర్ చేయాలా నాన్న 1 నువ్వు 1 మీటర్ చేయాలమ్మా పెద్ద చేయాలి, అప్పుడు విన్ను. ఓహో పెద్ద చేస్తున్నా కింద పడిపోతే అవుటా అవును. సరే కింద పడిపో ఇందాక పడిపోయింది కదా హ్యాపీ. ఇంకా ఉన్నాయి పెట్టు. హ్యాపీ పడిపోతుంది. వెరీ గుడ్ స్లో స్లో. వెరీ గుడ్ ఇదే పెద్దది. ఇంకోటి ఉంది ఇంకా 3 తెరాలు ఉన్నాయి ఇంకా ఉన్నాయి నువ్వు చెయ్యి. నువ్వు బ్లాక్ కొట్టవంటే ఓకే కానీ వెరీ గుడ్ ఇంకోటి నాన్న ఇంకా తాగు. భయపడిపోయా నేను పెడతా వద్దు. వదలా. పడలేదే నువ్వు బ్లాక్ కొట్టావంటే పడిపోతాయి అన్నీ. పడిపోవాలి కదా పెట్టి కిలా కొట్టేది అమ్మో పెద్దస్తుంది ఈసారి పడిపోదు లేదా నువ్వు పెట్టు. సరే పడిపోయింది అమ్మా మళ్ళీ పెట్టు లాస్ట్ బాగా పెట్టాడు నువ్వు లాస్ట్ వరకు యూఆర్ గుడ్ గా
ఆడింది క్లాస్ టైం అయిపోయింది. పాపం క్లాస్ మాత్రం ఈ మధ్య అసలు వద్దనకుండా అటెండ్ అవుతుంది, దానికి మెచ్చుకోవచ్చు. ఆడు నాన్నతో పోలా ఎదుకోవాలి ఇది చూడండి అప్పుడు వచ్చేస్తున్నాడు వాడు, పాపం హట్ అయ్యాడు కన్న బిడ్డ. సో ఆ రోజంతా ఇంకా వాళ్ళు దాంతో ఆడుతూనే ఉన్నారు, కొత్తగా తెచ్చుకున్నారు కొనుక్కొని ఆ గేమ్ ఆడుకుంటూనే ఉన్నారు. ఇంకా మమ్మీ అయితే ఫిష్ కర్రీ చేస్తూ ఉంది, దాంతోపాటు ఫిష్ ఫ్రై కూడా చేస్తూ ఉంది. ఎమ్మి ఫిష్ నాకు చాలా ఇష్టము ఫిష్. సో డాడీ తీసుకొచ్చారనమాట, ఫ్రెష్గా ఉంది ఫిష్. ఇంకా ఆ రోజు మమ్మీ పులుసు పెడతా ఉంది, అలాగే ఫ్రై చేస్తూ ఉందని చెప్పాను కదా. సో అది ఎలా చేస్తుంది మమ్మీ స్టైల్లో చేస్తూ ఉంది. సో చూద్దాము ఎలా చేస్తుందో. ఇంకా ఇక్కడ ఏంటంటే సపరేట్ చేసేస్తుంది, అంటే ఫ్రై పీసెస్ ఫ్రై కోసము ఇంకా కర్రీ కోసము ఇలా సపరేట్ చేసి పెట్టుకుంటా ఉంది. ఇంకా క్రిస్టల్ సాల్ట్ రాళ్ళు ఉప్పు ఉంది కదా, అది వేసేసి బాగా ఇలా వాష్ చేసేసి పెట్టేసుకోవాలి, అప్పుడు క్లీన్ అయిపోతుంది ఫిష్ అంతా. సో ఈ క్రిస్టల్ సాల్ట్తో ఉప్పు రాళ్ళతో 3 times వాష్ చేసి పెట్టుకుంటుంది. దెన్ ఇప్పుడు ఏమంటే ఫ్రైకి మ్యారినేట్ చేసి పెట్టేసుకుంటాం. ఫస్ట్ పసుపు వేసుకుంది, దాని తర్వాత సాల్ట్ వేసేసుకుంది. ఇంకా ఇది వచ్చి కర్రీకి అనమాట, దానిలో కూడా పసుపు సాల్ట్ వేసి పెట్టుకుంటా ఉంది. ఫస్ట్ ఫ్రై ఎలా మిక్స్ చేసి పెట్టేసుకుంటుందో చూపిస్తాను. సో దీంట్లో వచ్చి మళ్ళీ ధనియాల పౌడర్ వేస్తూ ఉంది, అలాగే రెడ్ చిల్లీ పౌడర్ వేస్తూ ఉంది. నేను కూడా మమ్మీలాగే చేస్తాను, కానీ మమ్మీ చేసే టేస్ట్ రాదు, అదేంటో అర్థం కాదు. ఇంకా ఇప్పుడు వచ్చి గరం మసాలా యాడ్ చేస్తూ ఉంది. ఇంకా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా మిక్స్ చేసుకున్న తర్వాత ఏమంటే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి. దానికంటే ముందేమంటే కొంచెం బాగా ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుంటుంది, తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తుంది. ఇంకా కర్రీ కోసం అన్నీ కట్ చేసి పెట్టుకునేసింది అనమాట, అవన్నీ అటు సైడ్. సో చెప్పాను కదా జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయాలనేసి. సో జస్ట్ 1 స్పూన్ అలా జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ కర్రీకి ఏమేమి కావాలి అనేదాన్ని చూపిస్తోంది. మెంతులు, జీలకర్ర, ఆనియన్స్, కొబ్బరి పౌడర్, టొమాటోస్, గ్రీన్ చిల్లీస్, ఇంకా అదేమది కరివేపాకు అన్నీ తీసుకోవాలి. సో ఫిష్ కర్రీ చేస్తున్నా, చికెన్ కర్రీ చేస్తున్నా, నాన్ వెజ్ ఏది చేస్తున్నా కానీ ఫ్రెష్గా జింజర్ గార్లిక్ పేస్ట్ మమ్మీ రుబ్బు పెట్టుకుంటుంది అనమాట. సో దాంట్లోనే ఈ టొమాటో చూపించాం కదా, ఆనియన్స్, మెంతులు, జీలకర్ర, కొబ్బరి పౌడర్ అన్నీ వేసేస్తూ ఉంది. అన్నీ మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసుకొని ఇంకా ఇలా పక్కన పెట్టేసి దాంట్లో ఏమంటే మళ్ళీ పసుపు, రెడ్ చిల్లీ పౌడర్ అంటే మనం కారం పౌడర్, ఇంకా ధనియాల పౌడర్. దాని తర్వాత ఏమంటే ఇక్కడ మమ్మీ చింతపండు యాడ్ చేయదు, డాడీ చింతపండు తినరు, అందుకే ఆమ్చూర్ పౌడర్. సో డ్రై మ్యాంగో పౌడర్ అమ్ముతారు కదా బయట, దొరుకుతుంది మనకి. సో అది మనకి ఎంత పులుపు కావాలి దాన్ని బట్టి అది వేసేసుకోవాలి. మళ్ళీ ఒకసారి బాగా మిక్సీలో పెట్టేసుకోవాలి, అంటే అంత బాగా మిక్స్ అయిపోతుంది కదా, ఒక్కసారి అలా గ్రైండ్ చేసుకునేస్తే. సో అలా మసాలా రెడీ చేసేసుకోవాలి. చేపల పులుసు ఏమంటారు గిన్ని, ఇది ఎక్కడ కొనుక్కున్నారండి? గన్ షాట్ ఇది సౌదీ నుంచి తెచ్చుకున్నామండి. అబ్బో. ఇంకా మా మమ్మీ చేపల పులుసు చేయాలి అంటే ఈ గిన్నె యూస్ చేస్తుంది అనమాట. దీంట్లో అయితేనే చేపల పులుసు బాగా వస్తుందట. ఇప్పుడు కాదు, నేను చిన్నప్పటి నుండి ఈ గిన్నె, ఇంకొకటి ఈ మధ్య కడాయి ఒకటి చూపిస్తా ఉన్నాను మీకు, తాలింపుకి పెట్టుకుంటుంది ఆ కడాయి. ఇవన్నీ ఏమంటే నేను చిన్నప్పటి నుండి ఉన్నాయి, నాకెంత ఏజ్ ఉందో వాటికి కూడా అంతే ఏజ్ ఉంది. సో చూస్తున్నారు కదా, ఆయిల్ వేసేసింది, దీనికి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది ఫిష్ కర్రీ కాబట్టి. ఇంకా ఆవాలు, జీలకర్ర వేసేసింది, దాని తర్వాత టొమాటో, గ్రీన్ చిల్లీ, కరివేపాకు వేసేసింది. జస్ట్ అలా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇంకా మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇలా వేసేసి దీంట్లో బాగా ఇంకా మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఇప్పుడేమంటే దాంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి, అంటే మనకి పులుసుకి ఇంత వాటర్ ఉండాలి బాగుంటుందని తెలుస్తుంది కదా. సో అంత వాటర్ ఇక్కడ మమ్మీ ఒక 2.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసింది. సో బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా ఈ కర్రీ ఏమంటే కొంచెం బాగా బాయిల్ అవ్వాలి, ఏమంటారు బాగా ఉడకాలన్నమాట. సో బాగా ఉడుకుతుంది కదా, అప్పుడు ఇంకా జస్ట్ సిమ్లో పెట్టేసిన తర్వాత ఇంకా చేపలు ఉన్నాయి కదా ఆ పీసెస్ అన్నీ ఇంకా వేసేసుకోవాలి. దీనికి మనం ముందే అదేమది పసుపు ఇంకా సాల్ట్ వేసి కలిపి పెట్టుకున్నాం కదా, అవి తీసి దీంట్లో వేసేసుకోవాలి. సో అంతే, ఒక 15 minutes బాగా సిమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, తర్వాత సిమ్లో పెట్టుకోండి. బాగా ఉడకాలి, బాగా దిగాలి చేపల్లో పులుసు, ఎమ్మి చేపల పులుసు. ఇంకా లాస్ట్లో కొత్తిమీరతో అలా గార్నిష్ చేసేసుకుంటే ఎమ్మి చేపల పులుసు రెడీ అయిపోయింది. మమ్మీ స్టైల్లో చేసిన చేపల పులుసు. నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు, అలాగే ట్రై చేయండి. ఇంకా ఫిష్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది, అన్నం కూడా చేసేసింది.
ఇంకా ఇవే కాకుండా డాడీ కోసం సపరేట్గా సాంబార్ కూడా చేసిందనమాట. అంటే డాడీ చేపల పులుసు ఎక్కువ తినరు, అందుకే సాంబార్లో ఫిష్ ఫ్రై ఎక్కువ తింటారు. నేనైతే ఎలా తెలుసా చిన్నప్పుడు ఎలా తినేదాన్ని అంటే ఫస్ట్ కర్రీతో రసంతో అన్నం తినేస్తాను, లాస్ట్లో ఏమంటే ఫిష్ ఫ్రై ఉంటుంది కదా అది లాస్ట్లో పెట్టుకొని తింటాను. అలా అలవాటు నాకు. అలానే పెట్టుకొని ఎంతసేపు పెట్టుకొని ఉంటావు, అన్నంతో పాటు తినేయాలి కదా అంటూ ఉండేవాళ్ళు. కానీ ఎందుకో నాకు లాస్ట్లో తినడం అలవాటుగా ఉండేది. బట్ ఇప్పుడు అలా కాదు, ఎలా అయినా తినేస్తాను. ఫస్ట్ పిల్లలు తినేస్తే చాలు అనిపిస్తూ ఉంటుంది. అంటే ఫిష్ తినిపించడం కొంచెం కష్టం కదా పిల్లలకి, అది కొంచెం లేట్ ప్రాసెస్ అయిపోతుంది అనమాట. మెయిన్గా యాపిక్ తినిపించేటప్పుడు టెడ్డీ తినేస్తుంది, ప్రాబ్లం లేదు. సో మా లంచ్ మెనూ చూసేసారు కదా. ఇంకా చేపల పులుసు మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మనం లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఫిష్ ఫ్రై కూడా ట్రై చేయండి, చాలా ఎమ్మీగా ఉంటుంది. నేను చాలాసార్లు మీకు చూపించున్నాను బెంగళూరులో. సో టెడ్డీ ఏమో మమ్మీ డాడీతో తినేస్తుంది, ఇంకా నేను యాపికి తినిపించేసి మళ్ళీ తింటాను. యాపితో తినిపిస్తూ తినేయమ్మా అంటారు డాడీ, కానీ నాకు అలా సాటిస్ఫై ఉండదు అనమాట. వాడికి పెట్టేశానంటే మళ్ళీ హ్యాపీగా తింటాను. దెన్ ఇదొచ్చి ఈవినింగ్ టీ కోసం పాలు, తర్వాత బోండాలు వేస్తుంది మా మమ్మీ. ఇక్కడ అంతా పులిబందరాలు, క్లైమేట్ చల్లగా ఉంది. ఏమా నీ ప్యాంట్ ఏది కింద టెడ్డీ? నేను వచ్చి జాయిన్ అవుతానుండు. సో ఇది యాక్చువల్లీ ప్రెజెంట్ క్లైమేట్ కాదు హైదరాబాద్లో. ఈ వ్లాగ్ ఏమంటే కొన్ని డేస్ ముందరి వ్లాగ్ అనమాట. ఇది షేర్ చేయలేదు, సో చేయాలి అనిపించింది, ఇంకా ఈ వ్లాగ్లో పెట్టేశాను. బోండాస్ రా. బాగుందా వావ్ ఎమ్మీ. సరే తినేదాన్ని కదమ్మా, నేను చేసేదాన్ని కదా నా బెంగళూరులో, మళ్ళీ ఆ పిండి కూడా చేస్తుంది కదా తిరుపతిలో. పెట్టుకుందామా? నాని మమ్మీ నాన్నని రమ్మని చెప్పు, తిందాం రండి. పిలువు పో, పిలు. సో అలా మమ్మీ చేసిన పులి బొంగరాలు ఆ రోజు ఈవినింగ్ అనమాట. ఎమ్మీగా ఉండింది. ఇంకా టొమాటో కెచప్తో తింటున్నారు వీళ్ళిద్దరు. మమ్మీ టొమాటో చట్నీ కూడా చేశారు కదా, దాంతో కూడా తింటూ ఉంటారు. అది కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది. టొమాటో చట్నీ షేర్ చేసుకోండి అని అడుగుతున్నారు. నేను చాలాసార్లు షేర్ చేశాను, ఈసారి మమ్మీకి చెప్తాను చేసినప్పుడు, అప్పుడు షేర్ చేస్తాను దానికి ఎలా చేయాలనేది. ఇంకా మమ్మీ బోండాలు పులి బొంగరాలు ఇలా కొంచెం పల్చగా చేస్తుంది అనమాట పిండి, తర్వాత అలా వేస్తుంది. అలా వేస్తే కురుమ్ అంటాయి, ఎమ్మీగా ఉంటాయి. అక్కడ తిరుపతిలో ఈవినింగ్ అయితే బజ్జీలు బోండాలు తింటూ ఉంటాం కదా, ఇక్కడ ఏమంటే పులి బొంగరాలు, ఇక్కడ కూడా పొటాటో బజ్జీస్, అరటికాయ బజ్జీస్, ఇంకా ఏదో చేస్తూనే ఉంటుంది మమ్మీ. ఈవినింగ్ అయితే పిజ్జా అనేసి మొన్న, దాని తర్వాత ఏదో సంథింగ్ ఇట్లా స్నాక్స్ తింటానే ఉన్నాము. ఇంకా జస్ట్ నిన్న మమ్మీ ఒకటి చేసింది, యాపీ పోడు భరించలేక ఒకటి చేసింది. సూన్ నేను షేర్ చేసుకుంటాను అదేంటో. మమ్మీకి రాదు పాపం, అయినా యాపీ నేర్పించడం అంటే ఏదో వీడియోలు పెట్టించింది, అట్లా చేయి ఇట్లా చేయి అనింది, ఏదేదో చేసింది. ఫైనల్లీ మమ్మీ పాపం సాధించింది అనమాట యాపీ కోసము. షేర్ చేస్తాను సూన్. ఇంకా ఇలా మమ్మీ మా కోసం ఆయిల్ ఫుడ్ చేస్తుంది. ఈ ఆయిల్ ఫుడ్ మమ్మీ డాడీ తిన్నారు పాపం. ఇంకా అలా చూస్తూ ఉంటే తినాలి అనిపిస్తుంది కదా, అప్పుడు ఇంకా ఈ టిష్యూ పేపర్స్ తీసుకొని ఆయిల్ అంతా తీసేసి పాపం తింటూ ఉంటారు. అది 1 or 2 అలా తింటారు. మమ్మీ ఏమంటే అప్పుడప్పుడు అలానే తినేస్తూ ఉంటుంది. డాడీ అలా తినద్దు అని చెప్పేసి మమ్మీ దగ్గర తీసుకొని మళ్ళీ ఆయిల్ అంతా తీసేసి మళ్ళీ ఇస్తారనమాట, అలా తిను అనేసి. మమ్మీ డాడీని చూస్తుంటే ఒక్కొక్కసారి నేను సుదర్శన్ని చూసుకున్నట్టు ఉంటుంది. ఏమంటే నాకు సుదర్శన్ నా మీద ఎలా ఉంటుందో అలానే అనిపిస్తూ ఉంటుంది. మొన్న ఫంక్షన్కి కట్టుకున్నాను కదా శారీ, దానికి ఏమంటే కుచ్చులు వేసుకోవాలి కదా, అది నార్మల్గా నాకు తెలియదు అన్నమాట. మనోహర్ అలా ఇచ్చేసానంటే జస్ట్ జిగ్ జాగ్ చేసేస్తాడు, అలా కాదు ఇలా చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇంకా మమ్మీయే చేసిస్తూ ఉంది. ఇంకా ఇలా చేపించుకోవడానికి ఏమంటే ఆ అన్న ఇంకా 200-300 తీసుకుంటాడు, అలా అందుకే ఎక్కువ చేపించుకొని నార్మల్గా వేసేసుకుంటాను. మమ్మీ ఉండేసి పట్టు శారీ కదా, నేను వేసేస్తాను ఈజీగా, నేనే వేసుకుంటాను కదా, మళ్ళీ బయట ఎందుకు ఇవ్వడము అని చెప్పేసి ఇంకా మమ్మీయే ఆ కుచ్చులన్నీ వాటికి వేసింది.
మమ్మీ శారీస్కి మమ్మీయే జిగ్జాగ్ చేసుకుంటుంది, ఫాల్స్ కుట్టేసుకుంటుంది, ఇంకా ఇలా కుచ్చులన్నీ వేసేసుకుంటుంది. బాగుంటుంది కదా, మనకి ఆ వర్క్ వచ్చి మనమే చేసేసుకుంటాం. అంటే ఈ మధ్య టైం లేక ఇంకా అందరు బయట అలా ఇచ్చేసుకుంటున్నాం, కానీ మనమే చేసుకుంటే అదొక సాటిస్ఫాక్షన్. సో అలా నాకు ఒక 2-3 శారీస్ ఉంటే ఆ శారీస్ అన్నీ కుచ్చులు వేసింది, ఫాల్స్ కుట్టించింది మమ్మీ. ఇంకా ఇక టెడ్డీ హ్యాపీ చూసారా. ఇంకా టెడ్డీకి పియానో చేయాలన్నా, గిటార్ నేర్చుకోవాలన్నా చాలా ఇష్టం అనమాట. అదొక గేమ్ ఉంది, ట్యాబ్లో డౌన్లోడ్ చేసుకుంది, మ్యూజిక్ చేస్తూ ఉంది గేమ్ పట్టి. చాలా బాగా అనిపించింది, నా ఫేవరెట్ సాంగ్ అనమాట అది. వావ్ టెడ్డా, మై ఫేవరెట్ సాంగ్. మొన్న ఇన్స్టాలో కూడా పెట్టాను కదా, ఆ సాంగ్తో పెట్టిన ఫొటోస్తో పెట్టాను కదా, చాలా నచ్చింది నాకు. నేను అలాంటివి ఏమైనా పెట్టుకుంటే ఇన్స్టాలో ఎన్నిసార్లు చూసుకుంటాను, నేనే నా వల్లే ఎక్కువ వ్యూస్ వస్తాయేమో అన్నిసార్లు ఓపెన్ చేసుకొని చూసుకుంటా. అది నేను నా గ్యాలరీలో ఉంటుంది, చూసుకోవచ్చు కదా, అలా చూసుకోను. వాట్సాప్లో స్టేటస్ పెట్టానంటే స్టేటస్కి వెళ్ళి చూసుకుంటానే ఉంటాను, లేదా ఇన్స్టాలో పెట్టానంటే ఇన్స్టాలోకి వెళ్ళి మరీ ఓపెన్ చేసి చూసుకుంటా ఉంటాను. అదొక పిచ్ అనమాట నాకు. యాక్చువల్ టెడ్డీని ఈ ఇయర్ జాయిన్ చేద్దాం అనుకున్నాం మ్యూజిక్లో, బట్ ఈ ఇయర్ కరోనా వచ్చేసింది. సో నెక్స్ట్ ఇయర్ అయినా ఎలా ఉంటుందో చూడాలి మరి. ఇంకా మమ్మీ నైట్ అయితే చాలు ఈ పాలు ఇచ్చేస్తుంది. అలవాటు అయిపోయింది ఇప్పుడు ఇక్కడ తాగి తాగి. ఇంకా తిరుపతికి వెళ్తే నేను తాగను, మళ్ళీ అలవాటు అయితే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకు నవ్వుతున్నావు? బజ్జో బజ్జ 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 బజ్జ. ఇవి గుర్తున్నాయా? ఈ మాస్క్, యూనికార్న్ మాస్క్ డాడీ కొనిచ్చారు కదా వీళ్ళ కోసము. స్టైల్స్ ఇస్తున్నారు ఈ మధ్య. నైట్ అయితే చాలు నేను వీడియో తీస్తున్నాను చెప్పి తెలిసి ఎంత యాక్టింగ్ చేస్తున్నారో చూసారా. దెన్ ఫ్రెండ్స్, ఇక్కడైతే వ్లాగ్ ఎండ్ చేస్తాం. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.